అనేది మీరు చెప్పలేదు. అయితే నీ సహవాసంలో ఉన్నాను. వాట్సాప్ గ్రూప్లో కొంతమంది నాకు బయట దేశం పరిచయమైనది. వాళ్ళు వేరే ప్రాంతానికి ఉన్నా మరి ఇక్కడికి వస్తే మరి సేవపరిచి బాగుంటుంది మరి ఇక్కడ అన్నప్పుడు నాకు ఫోన్ ఉద్దేశం లేకుండా పెట్టాను. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మాట పిలిపించారో మరి వెళ్దాము వేరే ప్రాంతానికి అని బయలుదేరి వెళ్దామని వాళ్ళు సలహా ఇచ్చారు. నేను ఎట్లా చేసుకున్నాను, పాస్ అయ్యాను కానీ రావడం అంటే ఏం చెప్తున్నాను ఇవ్వలేదు. అలాగని ఇక మళ్ళీ ఒక టెన్షన్ ఏమేంటంటే ఒత్తిడి కూడా జరిగింది. దాన్ని బట్టి అనుకోకుండా బ్రదర్కి ఫోన్ చేస్తే ఇట్లా తీస్తే పంపిస్తామని 5 రోజులని తీసుకోవడం జరిగింది. అలా దేవుడు నడిపించాడు. నేను వచ్చిన సండే సెకండ్ సండే కూడా సంఘాన్ని అడిగినప్పుడు మా కంపెనీలో ఒక బ్రదర్ పని చేశాడు. నాకు మా దగ్గర ఉందని చెప్పాడు. ఆ రోజు నేను సెకండ్ సండేకు నేను ఈ సన్నిధిలో నేను దేవునితో మేలుపరచడానికి అందరికీ మధ్యలో ఉన్నాను. అది చాలా గొప్ప మేలు. ఎందుకంటే కొంతమంది విదేశాలలో తిరుగుతూ ఉన్నారు. సంఘానికి నేను శివరి ప్రాంతంలో ఉన్నాను, 5 సంవత్సరాలు ఉన్నాను. 5 సంవత్సరాల్లో కూడా 3 సంవత్సరాలు చర్చికి వెళ్దామంటే కూడా నేను సైకిల్ కొనుక్కొని క్రైస్తవులు కనబడతారేమో అని లింక్లో కానీ కానబడలేదు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జిద్దకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను జిమ్మలో పనిచేసేవాడిని. అక్కడ మన గుంటూరు నుంచి వ్యతిరేక సంఘం అని పరిచయం అయింది. అలాగని ఇలాగనే ఉంటుంది రూము. ఆ సారాలది చూసినప్పుడు మొన్న వచ్చినప్పుడు ఆ సారాకి వచ్చింది అక్కడ. ఇదే ఇలాగే ఉంటుంది. దీనిలోనే కొద్దిగా బయట ఆరు ఉంటుంది. 70 మందిని 50 మందిని కూర్చుంటుంది. అక్కడ మనకి ఇక్కడ బైబిల్ పట్టుకొని తిరగడానికి అవకాశం ఉంది. సౌదీ ప్రాంతంలో అయితే బైబిల్ పట్టుకొని తిరగడానికి అవకాశం లేదు. అది కూడా మౌనంగా సైలెన్స్గా చేసుకునే ఇంత సౌండ్ వేస్తే కూడా కంప్లీట్ వచ్చేది. కనుక నేను ఈ ప్రాంతానికి రావడానికి దేవుడి ప్రవేశం నేను అనుకుంటున్నాను. ఇద్దరికి వందనాలు. చూసుకుందాం. యోహాను 13వ అధ్యాయం. నాకు కొంచెం ఒక సాయం చేయండి. కానీ ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి వచ్చానని యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న వారిని ప్రేమించాను. చూడండి, యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలో తనకు ముందు తెలుసు కనుక తనతో ఉన్న వారిని ప్రేమించాడు, బలంగా ప్రేమించాడు. తనతో ఉన్న వారిని అంతం వరకు ప్రేమించాడు కదా. మన వాక్యం ఏమిటంటే ఆయన లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. చూడండి, దేవుడు మన యేసు ప్రభు ఎంతగానో ప్రేమించిన మాటలు మనం అంకరిస్తున్నాము, వింటూనే ఉంటున్నాము, ప్రతిదినం చదువుతూనే ఉంటున్నాము. కానీ మన హృదయాల్లో ఏమాత్రమును ప్రేమ లేదు. ఎందుకంటే ఆయన ప్రతి వారిని హత్తుకున్నాడు. అందుకే 12 మంది అపోస్తలులను కూర్చుండబెట్టి తన పాదాలు కడిగినట్టు వాక్యం చెప్తుంది. పాదాలు కడగండి. నేను స్వార్థని మొదలుపెట్టినప్పుడు నిజంగా చెప్తున్నాను, నేను మా సంఘస్థులు మా పాస్టర్తో నేను ఆయనకు ఆలోచన రాలేదు. అయ్యారు నేను సేవకుల పాదాలు కడగాలనుకుంటున్నాను. ఈ పాదాలు కడిగే నేను సువార్తను మొదలు పెడతాను. అలా చేశాను 2007. అంటే కడగడం అంటే ఎందుకంటే తనకు తాను తగ్గించుకొని ఎదుటి వారిని హెచ్చించడానికి మనకిచ్చిన యొక్క ప్రభు ఒక మంచి మాట. ఏ సంఘంలో అయినా సరే, మన ఇండియాలో చూస్తే, బయట దేశాల్లో చూస్తే, నేను మస్కట్ ప్రాంతంలో కూడా ఉన్నాను. మా సంఘం నుంచి 10 సంఘాలు వెళ్ళిపోయినాయి. ఒక 5గురికి ఒక టీం, 5గురికి ఒక టీం, 5గురికి. ఎందుకంటే ఒకరు ఆధిపత్యము పొందుకోవాలని, ముందుకు ఉండాలని ఆలోచిస్తున్నారు. కానీ ప్రేమ లేదు, వాక్యం లేదు, దేవునికి భయపడడం లేదు.
దేవునికి భయపడవాడట. తన ఇంటిలోనే అంతే ఉంటాడు, బయటైనా అంతే ఉంటాడు. ఎందుకంటున్నాడు, తన యేసు ప్రభు తనతో ఉన్నవారిని, తనని ఎందరైతే ప్రేమిస్తున్నారో అందరినీ హత్తుకున్నాడు అంతం వరకు. అందుకే సిలువలో వేసినప్పుడు కూడా ఇద్దరిని, వాటి పేర్లు ప్రభుకే తెలుసు, ఎవరు సిలువకి ఎక్కిస్తారో కూడా ఆయనకే తెలుసు. కనుక ఆ యొక్క వారు చేసిన వారిని కూడా శిక్షించినప్పటికీ, వారి దేశించినప్పటికీ వారిని కూడా ప్రేమించి ఉన్నాడు, క్షమించి కదా. చూడండి, ఇప్పుడు చెప్తున్నాము. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలని సీయోను కుమారుడు ఇస్కరియోతు యోధు హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచించి ఉండేది. చూడండి, కివి ఎలా సంభవించాలన్నది, మనిషిని ఎలా ప్రవర్తించాలన్నది, ఎలా అయితే మనం ముందే ఆలోచించుకుంటాం కదా. అంటే ఈ డబ్బు సంచి యూదా దగ్గర మన ప్రభుకు తెలుసు, యేసు ప్రభు తెలుసు కనుకనే ఆ డబ్బు సంచిని యూదా దగ్గర ఉంచింది. డబ్బు దగ్గర నుంచి ఏం చేస్తున్నాడంటే గమనిస్తూ ఉన్నాడు. ఆయన అప్పగించే యూదా అని ఆయనకు తెలుసు, తండ్రి పంపాడని తెలుసు. తనలోని మనసును తెలుసుకోవాలి, ఎందుకంటే ఆయన ముందే ఆలోచించినాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఏమంటున్నాడంటే, ఇగో ఆలోచన ఇంతకు ముందు పుట్టించి ఉండేను గనుక అది తండ్రి యుద్ధ నుంచి జరిగినది, సాతాను నుంచి జరిగినది. అంటే ఎప్పుడైతే మనం ఒకరిని పడగొట్టాలి, ఒకరినైతే ఎలా ఉంచాలి అనేది మనం ముందు గ్రహిస్తుంటాము. ఆ గ్రహించుకున్న తర్వాతే మరో దినమా దాన్ని కనిపెడుతూ మనం చేస్తాం. అంటే ఇది ఒక సాతాను యొక్క సంకల్పం. ఎందుకంటే మనము ఎప్పుడైతే కీడును ఆలోచిస్తున్నామో అప్పుడు సాతానుడట మనలో దూరం ఏం చేస్తాడంటే చేయడానికి మనల్ని ఉరికెలిస్తాడట, ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఆయన ఏమి అయిపోయాడు, తన దేవుని యొక్క స్థానంలో కూర్చుండే వ్యక్తి తన యొక్క రాజ్యాన్ని కలిపాడు. ఎప్పుడైతే కీడు ఆలోచించిందో మేలు పొలగొట్టుకున్నాడు. మనం కూడా సంఘంలో కూడా చాలా మంది ఉంటాము, వాక్యం తెలుసుకుంటున్నాము, ప్రతిరోజు చదువుకుంటున్నాము, ప్రతిరోజు వింటున్నాము. ఈ రోజైతే ఇంకా ఫోన్లో అందుబాటులో ఉన్నాయి, యూట్యూబ్లో కూడా వింటున్నాము ఎన్నో. కానీ ఒక ప్రసంగానికి ఒక విధేయత కూడా లేకుండా మనం నిజమండి, అబద్ధం కాదు. ఇంకో సందర్భం చెప్పాలి. యేసు ప్రభు సత్యం చెప్పింది, బైబిల్లో మాట్లాడిన సత్యం, ఆయన సత్యం గురించి ఇచ్చింది. ఆ సత్యం చెప్పినప్పుడు ఆ ఊరి వాళ్ళు ఏం చేశారంటే రాళ్ళ ముట్టుకొని దయ్యం పట్టిన వాడని అర్థమైంది. అంటే ఈ లోకంలో సత్యము చెప్పే దగ్గర ఏ మనిషి కూడా నిలబడలేడు. ఎందుకంటే ఈరోజు నేను ముందున్న దానికి నేను స్వార్థలు వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి అట్లా తిరుగుతాం కదా. అన్నలు అనే వాళ్ళు మా ప్రాంతంలో చాలా ఉంటారు. మేము 12 గంటలకు 1 గంటలకు అట్లా మేము ఇంకో భాష నేను తిరుగుతుంది. నాకు తెలుసు ప్రభాకర్ మాకు పిస్తులు పెట్టారు, ఇటాలియన్ ఏది రాత్రి సార్ నేను చర్చికి వెళ్ళి ఇలా గృహాలు దర్శనం చేస్తున్నాను, బైబిల్ చూసి మనల్ని విడిచిపెట్టాను. చదివింది సార్, చదివింది మాట్లాడానికి ప్రయత్నించాను. అంటే ఇప్పుడు గృహాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి భయం ఇస్తుంది. ఎందుకు తెలుసా, మన పక్క వారి మన సంఘంలో వాళ్ళే చిత్రులై ఉంటున్నారు. సంఘం ప్రతి సంఘంలో కూడా అంటే ఇక్కడ ముందు ఆలోచిస్తుంటారు, ఈ మనిషిని ఎక్కువ పడగొట్టాలి, ఈ మనిషిని ఎలా తోసేయాలి,
ఇది శాపం యొక్క సంకేతం. హల్లెలూయా. కనుక చూడండి, మరి రెండో మాట చూసుకున్నట్లయితే ఏమంటారంటే, అన్ని మరి అపస్తులు కూర్చుని యేసు ప్రభు వారి పాదలు కడగడానికి నిశ్చయించుకొని వారి యొక్క పువ్వులను తీసుకొని ఆ యొక్క కాళ్ళు కడుగుతూ ఉన్నప్పుడు పేదలు, అయ్యా నా పాదలు నేను కడగకూడదు. ఆయన అంటున్నాడు, నీ పాదలు నేను కడగకుంటే నాలో నీకు భాగమే లేదు, పాలే లేదంట. చూడండి, ఈరోజు మనం రక్షణ తీసుకున్న వాళ్ళం అందరము ఎంత మంచి రక్షణ కాపాడుకుంటున్నాం. రక్షణ తీసుకుంటే పనుల మేరకు నిజమండి. రక్షణ తీసుకుని చాలా మంది ఏమంటారు అంటే, కొన్ని సంఘాలలో మేము రక్షణ తీసుకున్నామండి, రక్షణ కూడా తీసుకోవడానికి ఏ కారణం? కొంతమంది స్వస్థతని అంటే అనారోగ్యంతో నేర్చుకుంటారు. నేను కూడా నిజంగా నేర్చుకున్నా, నాకు తెలియదు. అనారోగ్యంతో ఉన్నాను, అంతర్శక్తులతో బాధపడినప్పుడు అనేక తిరిగాను. బాపులే డబ్బు అయింది, ఒక్కొక్కరు చెప్తే నేను చిచ్చుకెళ్ళాను. నేను బాపడి అలాగే బాప్సం పొందుకున్నాను. బాప్సం పొందుకున్న టైంలో కూడా 14 రోజులు ఉపవాసం బాప్సం తీసుకున్నాను. కానీ బాప్సం ఎందుకు తీసుకున్నాలి? మనము పరలోకం ఉండడానికి తీసుకోవాలా, మనము మేలు పొందుకోవడానికి తీసుకున్నాలా, మనం స్వస్థత పొందడానికి తీసుకున్నాలా, దేనికి తీసుకోవాలి? అంటే చాలామంది లోకంలో ఇంకా యథావిధిగా గుడ్డితనం, అంటే మన నిత్రాలు వారిని గుడ్డితనం కలిగేసి వాళ్ళు భ్రమలో వస్తున్నాయి. మన నిత్రులు ఎక్కడ గుడ్డితనం కలిగింది? ఆనాటి నుంచి ఈనాడు దాకా ఎంతో మంది బోధకులు ఎన్నో వాక్యాలు చెప్తున్నారు. ఈ బైబిల్ మన చేతిలో ఉన్నదంటే నిజంగా ఎంతో మంది త్యాగం చేస్తే కానీ ఈ బైబిల్ మన చేతిలో మనకు ఉన్నది. అవి త్యాగం చేసిన సంఘం గురించి కానీ మన కుటుంబం గురించి కానీ అలా చేసి ఉన్నామో లేదు కదా. మరి ప్రభు మన గురించి త్యాగం చేస్తున్నాడు. ఎందుకంటే నీ ముందే మాదిరిగా నీ కుమారుడు అని ఎంచుకున్నాడు కనుక, తన గ్రంథంలో నీ పేరాయబడ్డాడు కనుక ఈరోజు నేను ఏర్పాటు చేసుకొని రక్షణ ఉచితంగా ఇచ్చి ఆయన పిలుపులో ఉన్నాం. ఆ పిలుపులో ఉండి మనం ఎలా ఉండాలి? వెలగాలి. మనలో బట్టి మామూలుగా రాదు. ఆయన గురించి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు గమనిస్తుంటావో, ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు ఉంటావో, అప్పుడే నువ్వు పరలోకంలో ఉంటావు. అలాగే ఉంటావు. కానీ అంటున్నాడు పేదలు, సీయోను పేదలు, ప్రభువా నా పాదములు మాత్రము కాక నా చేతులు నా తలను కూడా కడుగుమని చెప్పాను. యేసు అంటున్నాడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీను కడుగుకున్న అక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడు ఆయన. చూడండి, ఇక్కడ మనకు రక్షణ ఒక్కసారి తీసుకుంటాం, పదే తప్పు చేసుకుని పదే తీసుకుంటాం కదా. అలా రక్షణ అంటే మనకు వస్త్రం లాంటిది, అది పవిత్రమైనది ఆ యొక్క రక్షణ. ఆ రక్షణ మనము ఎంతోమంది తప్పు చేస్తూ, నేను విన్నాను సంఘం మస్కట్ ప్రాంతంలో కూడా ఎవరు పిల్లద్దు, అంటే పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, తప్పు చేస్తూ స్టేజ్ ముందుకు వచ్చి నేను తప్పు చేసామన్నా అని ఏడ్చేవారు. మళ్ళీ యథావిధిగా సంఘం నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ లోక మీద బైబిల్ పట్టుకొని చక్కగా దేవుని సన్నిధిలో ఎంత మంచివారో, ఎంత బుద్ధిమంతులు అన్నట్టు చాలా ఉంటారు. చాలామంది అలాగనే ఉన్నారు. అంటే వాక్యం ఏమనుకుందంటే, వాక్యం చదివితే కన్నీళ్ళు వస్తాయి, వాక్యం చదివితే గుండె దడ పుట్టిస్తుంది. ఈ వాక్యం ఎక్కడో తీసుకెళ్ళి మొదటి తీసుకుంటాం. క్రైస్తవులు ప్రతిరోజు బైబిల్ చదివితేనే మనకు సున్నితంగా మనకు బైబిల్ అర్థమవుతుంది. యేసు ప్రభు మామూలు కాదు, పరలోకం విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు పుట్టిన ప్రతి వారి గురించి తన శిలువలో చనిపోయాడండి. తన మాదిరిగా తన యొక్క శిష్యుల పాదలు పెట్టాడండి. ఎందుకంటే సంఘం ఉన్నవారు ప్రతి వారు
స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒకరి యందు ప్రేమ కలిగి నేను చేసితే మీరు కూడా ఒకటి చేయండి. అప్పుడు కానీ మీకు ప్రేమ తెలుస్తుంది. అంతవరకు మీకు చేయలేదనుకో ప్రేమ అనేది మీకు తెలియదు. ప్రేమలో ఉన్న త్యాగం ఇంత గొప్పదంటే, నువ్వు అక్కుని ఇలా బ్రదర్ అని చూడండి, హలో బాయ్ అని చదివి ఎలా ఉంటుందంటే దీని విత్యేషము తేడా ఉంటుంది. మన ప్రభు మందిని అత్తుకున్నాడు అసలు. కనుక ఆయన ఏమంటున్నాడంటే పాదములు కడిగి తన వస్త్రమును వేసుకొని చూడండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే 10వ మాట చదువుకున్నాము. కాబట్టి నేను చేసిన ప్రకారము మీరు చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని. చూడండి, ఏంటంటే మన అభివృద్ధి చేసి చూపించాడు. పిల్లలు ఇలా చేస్తారు చేయరు అని తన మనకు అన్ని చేసి చూపించాడు. ఈరోజు మనం హాయిగా బైబిల్ పట్టుకొని సంఘంలో కూర్చుని చదువుకుంటున్నాం అంటే దీని వెనుక ఎంతో మంది పురుషులు త్యాగం చేసి ప్రాణాలు పట్టుకొని మనకు ఈ రోజు మనకు గ్రంథం ఉందండి. మీరు ఒక సంఘటన వినవచ్చు. ప్రవీణ్ అన్న హైదరాబాద్ ఉంటాడు. అదే అంటే మన క్రైస్తవుల గురించి ఒక పిటిషన్ వచ్చింది. అంటే ప్రతి మాటలో మనది ముందు మాట. ఆయన సత్యముని చెప్పినప్పుడు తన మీద కొంతమంది పగబట్టి తను చంపిందండి. అంటే రాజమండ్రి ప్రాంతానికి మీటింగ్ పిలిచిండు. అంటే అది ఎవరికి ఇప్పటికీ కూడా అందుబాటులోకి రాలేదు, కానీ చంపే విధానం ఉంటుంది. నేను ఆ రోజుల్లో 8 రోజులు మేము చాలా దుఃఖంతో ఉన్నాం. ఎందుకంటే సత్యం చెప్పేవాడిని ఆ రోజు కూడా యేసు ప్రభుని కూడా 3.5 సంవత్సరాలకే అపవాది పట్టుకున్నది. సత్యం చెప్పేవాడిని అపవాది కుట్రలు చాలా దిగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు సంఘాలు చూడండి, 4 రోజు కూర్చున్న వ్యక్తి ఈరోజు కారం ఎదుగుతున్నాడండి. నిజం కాదు. ఎందుకో తెలుసా? బాధ అనిపిస్తుంది. వాక్యం లేదు చెప్పడానికి. కానీ డప్పు మని బోధమని అది సంఘంలో వాక్యం. చనిపోయేంత వరకు మనకున్న అపస్తులు ఏం చేశారంటే ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే చనిపోయేంత వరకు ఆస్తులు అందరూ సంపాదించారు. వారి పిల్లలు చూడలేదు, వారు స్వార్థ చేయడానికి వెళ్ళిపోయారు. అందుకే ఈ గ్రంథంలో వారి పేరు రాయబడ్డారు. 12 మంది. హల్లెలూయా. చూడండి, ఇంక మాట మనం చూసుకుందాం. ఇంకా దాసుడు తన యజమానుని కంటే 21 యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకరు నన్ను అప్పగించిన మీతో నిశ్చయంగా చెప్తున్నానని రూఢిగా చెప్పాను. చూడండి, యేసు ప్రభు చూడండి 12 మందిలో ఆయన బాధ కడిగిన తర్వాత ఆయన ఆత్మ దుఃఖంతో ఉన్నదండి. ఎందుకంటే అయ్యో నా సమయం వచ్చేసిందా, నా తండ్రి ఇంత తొందరగా నాకు సమయం తీసుకొచ్చిందా. ఒకేసారి ఆత్మలో భయం వేసిపోయింది. ఎందుకంటే ఇంకా ఆయన ఉండాలనే ఆశ ఉన్నా కానీ అది తండ్రి చిత్తం. మనం కూడా ఈరోజు మనం ఇక్కడ ఉండాలని అది దేవుని చిత్తం. ఎందుకంటే ఒక మాట అంటాడు, మనము ధనవంతుడట మోగాడట, ఒరే బాబు నేను తిను త్రాగు, నాకు పిల్లలు పుట్టినంత వరకు కూడా ఏం చేశానంటే నంగని ఆస్తిని సమకూర్చిన ఆయా సంతోషంగా ఉంది. దేవుడి రక్షణలో రే బాబు నీలో ఉన్న దీపం నాది, నీదని వెలుగుతున్న నీకు ఆ దీపం అవుతాను. ఎందుకంటే దీపం నేను మనలో ఉంటున్నాను. ఆ దీపము దేవుడు పెట్టాడు. మనకు ఒక్కసారైనా బాధ పొందాడు. ఆయన మనిషి ఎప్పుడైతే 12 మందిలో ఒక యూతని ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు మీరు నన్ను అప్పగించబోతున్నారు అన్నప్పుడు శిష్యులు నేనా అని అందరూ ఒకరు మనం చూసుకోవడం. అయ్యా చెప్పండి అయ్యా,
నేను ఎప్పుడైతే మీ ముక్క ముంచి నేను ఇస్తున్నానో అదే అని గ్రహించండి. ఎందుకంటే ఆ ముక్క ముంచిన తర్వాతనే తిన్న తర్వాత సాతాను బలంగా పొందుకున్నాడు. ఆయన వెళ్ళిపోయి యేసు ప్రభువును అప్పగించడానికి ఎంత కుట్రకున్నాడు. ఈరోజు కూడా ప్రతి సంఘాల్లో కూడా సేవకుని తోషడు నీకు సేవకుడు అంటే మామూలు కాదండి. ఎన్నో ప్రాణాలు తాగం పెట్టుకుని నిలబడతాయి. వాక్యంలో యాకోబు గ్రంథంలో ఏమంటుందంటే, సేవ చేసే ప్రతి వానికి, హెచ్చరించే ప్రతి వానికి 4 వైపులు చూపిస్తుంది తప్పులు. చెప్పేవారిని వారు ఒకే వైపు చూస్తున్నారు. అయితే నిలుచుని చెప్పేవారి గట్ట 4 ఏళ్ళు చూపిస్తుంది. ఎందుకంటే ఆ గురి దేవుని యొక్క మాట ఆయన సన్నిధిలో వారికి. అందుకే బైబిల్లో చాలా మంది బోధకులు తప్పు చేస్తూ ఉంటున్నారు. కనుక మోసం చేసేది తెలుసా? ఐగుప్తు ప్రాంతానికి పంపించి మన తండ్రి అనే దేవుడు వారు తీసుకొస్తున్నప్పుడు వారి మీద మోసం మీద శనిగారు. మేము తినడానికి అన్నం లేదు, తాగడానికి నీళ్ళు లేవు, ఈ ఎడారి తీసుకొచ్చిన సంపడానికి తీసుకొచ్చిన వాళ్ళు ఆయన బాధపడప్పుడు ఆయన మోసే ఇదిగో తండ్రికి మొరపెడుతున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు తెలుసా? నా పిల్లలు కనుక మీరు అంటే సేవకుడు కూడా మీరంతా మీరు దేవుని పిల్లలు. ఆయన సేవకుడు మీకు ఏది అవసరం ఉన్న దాని గురించి పాలన చేసే వ్యక్తి. అందుకు ఆయన ఆ రోజుల్లో అంత జనాంగానికి ఒక్క నాయకుడుగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించి తండ్రి దగ్గర పెట్టిండు. ఆ తండ్రి అంటున్నాడు, వారందరినీ నా మీద ఎవరైతే సైనికున్నారో వారందరినీ తీసేయాలనుకుంటున్న మోసం అంటే అడ్డుకుంటాడు తండ్రి. వారిని మాత్రం తీసేయకూడదు. ఎందుకంటే ఆ చతుర్ దేశాల నుంచి నువ్వు ఎప్పుడైతే నడిపించావో వీరందరినీ చంపేసినట్లయితే చతుర్ దేశాలు నిన్ను చుట్టుకొని రాబోసుకుంటాయి అని అడ్డుపడ్డాడు. మోసే 5 ఖండాలు రాశాడు. అవి చదివితే బైబిల్ ఎంత అద్భుతమో మనకు అర్థమవుతుంది. ఎందుకు నడిపించాడు, మోసని ఎందుకు ఎన్నుకున్నాడు. ఇక ఇప్పుడు సార్ ఎన్నున్నాడు. ఇప్పుడు ఈ సార్ ఎన్నుకోవడానికి ఒక కారణం ఉంది. ఆ సార్ ఎన్నుకోవడానికి కారణం ఉంది. ఆ సార్ ఎన్నుకోవడానికి కారణం ఉంది. మీరు ఎన్నుకున్నారు, మీరు కూడా ఎన్నుకోవడానికి కారణం ఉంది. అందుకే ఒక్క సంఘముగా ఉండి ఒక్క శరీరం ఉండగా అవయవాలుగా ఏదైతే ఉంటామో ఆ అవయవాలన్నీ కలిగిన పనులన్నీ చేయాలి. అది అంటే మోసే ఏం చేశాడంటే అందరి తప్పులను క్షమించడానికి తల్లి దగ్గర పెట్టుకుంటాడు. అంటే మీరు చేసిన తప్పులు అంటే మీరు చేస్తానే కాదు చెప్తున్నాను, ప్రతిదీ అయ్యా పాలన చేయండి అంటారు. దానికి యుగమేళ జరుగుతుంది, ఇలా పాలన చేయాలి. దానికి అడ్డుపడి దేవుని దగ్గర బాధ్యత పడే గోజాడే సేవకు తెలుసా? సేవకు అంటే చాలా మంది చిన్నగా చూస్తున్నారు, లేపుతున్నారు, పడగొడుతున్నారు. ఇప్పుడు మన దేశాలు కూడా అలాగే ఉంది. బీజేపీ వచ్చి నుంచి ఇంకా మరీ ఇంకా ఘోరంగా జరిగింది. మనల్ని నేను ఒకరోజు నెల్లూరు ప్రాంతంలో సేవ చేసినట్ట 18 ఏళ్ళు 20 ఏళ్ళు సేవ చేసిన. ఇప్పుడు మన బెంగళూరులో మంచి ఇల్లు కట్టుకున్నాడు, ఆనందంగా ఉన్న బ్రదర్ని ప్లేయర్లో మాట్లాడుతున్నాడు. అంటే బైబిల్ ఏమంటున్నాడంటే 20 ఏళ్ళు సేవ చేసి సంఘం ఉండి విశ్వాసులు ఉండి నడిపిస్తున్న వారు ఇచ్చిన కార్యక్రమం బట్టి బ్రతికి ఈరోజు ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకొని పనులు కొనుక్కొని ఆయన ఎదుగుతున్న సమయంలో ఇప్పుడు ఏమంటుంటే బైబిల్ సత్యం కాదు, అది అబద్ధం అంటున్నాడు. ఏమంటారు? నేను కాల్ చేశాను, నంబర్ పెట్టాడు. బ్రదర్ నువ్వు ఏమంటాడు ఇందాక లేదు, నేను డైరెక్ట్ ఫోన్ చేస్తే ఆయన అంటున్నాడు, యేసు ప్రభు నేను ఇలా ఉన్నానని ఎక్కడైనా ఉందా అంటే యేసు ప్రభు నేను దేవుడని ఎక్కడైనా ఇప్పున్నాడా ప్రశ్న. నేను దేవుడని చెప్పుకోలేదా? నువ్వు బైబిల్ ఏదినావా?
చాలా తగడిసి మాట్లాడాను. ఆ కుటుంబం కూడా వాళ్ళకు కూడా అందరికీ లేపెట్టాను. ఎందుకంటే చాలామంది తప్పు బోధన అవుతున్నారు. మా దగ్గర కూడా ఎలా ఉందంటే, సంఘం కట్టిన వ్యక్తి ఒక పాస్టర్ అయితే విశ్వాసులంతా కలిసి సంఘ సేవకుడు మంచి వ్యక్తి కాదని సంఘం నుంచి ఇంకా వేరే సంఘం తీసుకొచ్చుకొని డివైడ్ చేసుకుని సంఘాలను కొనుక్కొని ఇలా నటించుకుని అనుకుంటున్నారు. బాధకరం కదా. అంటే సంఘాన్ని కట్టడానికి, ఒక ఆత్మను రక్షించడానికి సేవకుడు ఎంత కష్టపడతాడో అది సేవ చేసేవాడు. ఒక ఆత్మను రక్షించడానికి ఎంతో దేవుని దగ్గర బాధ్యతపడాలి, పోజాడాలి, పదం చేయాలి, ప్రతి వారికి హెచ్చరించాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి ఒక ఆత్మ రక్షించడానికి. అందుకే ఒక ఆత్మ రక్షించబడితే ఏమైతుంది, పరలోకంలో సంతోషపడతాడు, దేవదూతలు గంతులు ఇస్తాడు, దేవుని సన్నిధిలో. ఎందుకంటే మనకు కూడా మన ఇంట్లో ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ పుట్టిందంటే మన ఇంట్లో అందరూ సంతోషపడతాం కదా. అలాగనే మన యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి యొక్క రక్షణ పొందుకుంటే వాళ్ళు దేవదూతలు సంతోషపడతారు. ఇంత గొప్ప అంటే మీ అందరం మాత్రం దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందుతున్నాం. ఆ రక్షణ ఇంత కాపాడు కనుక అన్ని పాదాలను మన ప్రభు కడిగాడు. నేను కడిగిన తర్వాత మా సేవకుడు కూడా అప్పుడే నిర్ణయం తీసుకొని విశ్వాసుల పాదాలందరికీ అడిగేశాడు. అంటే ఇక్కడ భేదము ఏమీ లేదు, అందరూ సమానమే. కనుక ఆయన ఏమంటున్నట్టే, ఆత్మను కలవరపడ్డాడు, పడిన తర్వాత ఎంతో బాధపడ్డాడు. తర్వాత ఏమైందంటే ఆయన వెళ్ళిపోయాడు, ముఖం ఉంచాడు. ఆయన ఎదురుగీవని ఆయన తిని ఆయన బలమైన ఆత్మను పొందుకొని సాతాను తీసుకెళ్ళిపోయింది, అప్పగించాడు. అప్పుడు అంటున్నాడు, పేతురు అంటున్నాడు 30 మీరు ఒకరినొకరు ప్రేమిపోవాలని, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగిన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకున్నందున నేను